శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయ స్తోత్రము భృగుకృతం. సప్తఋషులలో ఒకరైన భృగు మహర్షి దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానిస్తూ భక్తి ప్రపత్తులతో స్తుతించిన సందర్భం ఇది. ఈ స్తోత్రం స్వామివారి బాహ్య అలంకారాన్ని మరియు అంతర్గత పరబ్రహ్మతత్వాన్ని రెండింటినీ వివరిస్తుంది. ఈ స్తోత్రం చదవటం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుంది. మనస్సు ప్రశాంతతను పొంది భుక్తి ముక్తి అంటే ఐహిక సుఖాలు మోక్షం రెండూ లభిస్తాయి. బాలార్క ప్రభమింద్ర నీల జటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్త పవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిః దిగంబరం భస్మ విలేపితాంగం చక్రం త్రిశూలం ఢమరుం గదాం చ పద్మాసనస్థం శశిసూర్యనేత్రం దత్తాత్రేయం ధ్యేయమభీష్టసిద్ధ్యై. ఓం నమః శ్రీగురుం దత్తం దత్తదేవం జగద్గురుం నిష్కలం నిర్గుణం వందే దత్తాత్రేయం నమామ్యహం. బ్రహ్మలోకేశ భూతేశ శంఖచక్రగదాధరం పాణిపాత్రధరం దేవం దత్తాత్రేయం నమామ్యహం. సురేశవందితం దేవం త్రైలోక్యలోకవందితం హరిహరాత్మకం దేవం దత్తాత్రేయం నమామ్యహం. నిర్మలం నీలవర్ణం చ సుందరం శ్యామశోభితం సులోచనం విశాలాక్షం దత్తాత్రేయం నమామ్యహం. త్రిశూలం ఢమరుం మాలాం జటాముకుటమండితం మండితం కుండలం కర్ణే దత్తాత్రేయం నమామ్యహం. విభూతిభూషితదేహం హారకేయూరశోభితం అనంత ప్రణవాకారం దత్తాత్రేయం నమామ్యహం. ప్రసన్నవదనం దేవం భుక్తిముక్తిప్రదాయకం జనార్దనం జగత్రాణం దత్తాత్రేయం నమామ్యహం. రాజరాజం మితాచారం కార్తవీర్యవరప్రదం సుభద్రం భద్రకళ్యాణం దత్తాత్రేయం నమామ్యహం. అనసూయా ప్రియకరం అత్రిపుత్రం సురేశ్వరం విఖ్యాతయోగినాం మోక్షం దత్తాత్రేయం నమామ్యహం. దిగంబరతనుం శ్రేష్టం బ్రహ్మచర్యవ్రతే స్థితం హంసం హంసాత్మకం నిత్యం దత్తాత్రేయం నమామ్యహం. కదా యోగి కదా భోగి బాలలీలా వినోదకః దశనైః రత్నసంకాశైః దత్తాత్రేయం నమామ్యహం. భూతబాధా భవత్రాసః గ్రహపీడా తథైవ చ దరిద్రవ్యసనధ్వంసీ దత్తాత్రేయం నమామ్యహం. చతుర్దశ్యాంబుధే వారే జన్మమార్గశిరే శుభే తారకం విపులం వందే దత్తాత్రేయం నమామ్యహం. రక్తోత్పలదళపాదం సర్వతీర్థసముద్భవం వందితం యోగిభిః సర్వైః దత్తాత్రేయం నమామ్యహం. జ్ఞానదాతా ప్రభుః సాక్షాద్గతిర్మోక్షప్రదాయకः ఆత్మభూరీశ్వరः కృష్ణः దత్తాత్రేయం నమామ్యహం. భృగువిరచితమిదం దత్తపారాయణాన్వితం సాక్షాద్దద్యాత్ స్వయం బ్రహ్మా దత్తాత్రేయం నమామ్యహం. ప్రాణినాం సర్వజంతూనాం కర్మపాశ ప్రభంజనం
దత్తాత్రేయ గురుస్తోత్రం సర్వాన్ కామానవాప్నుయాత్. అపుత్రో లభతే పుత్రం ధనధాన్య సమన్వితః. రాజమాన్యో భవేల్లక్ష్మీమప్రాప్యం ప్రాప్నుయాన్నరః. త్రిసంధ్యం జపమానస్తు దత్తాత్రేయస్తుతిం సదా. తస్య రోగభయం నాస్తి దీర్ఘాయుర్విజయీ భవేత్. కూష్మాండడాకినీ పక్షపిశాచ బ్రహ్మరాక్షసాః. స్తోత్రస్య శ్రుతమాత్రేణ గచ్చంత్యత్ర న సంశయః. ఏతద్వింశతి శ్లోకానామావృత్తిం కురు వింశతిం. తస్యావృత్తి సహస్రేణ దర్శనం నాత్ర సంశయః. ఇది శ్రీ భృగు విరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం సంపూర్ణం. ఎల్లప్పుడూ 3 సంధ్యల వేళలందు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ దత్తాత్రేయ స్తుతిని జపించేవారికి రోగభయం ఉండదు. అతడు దీర్ఘాయుష్మంతుడై విజయాన్ని పొందుతాడు. కూష్మాండ, డాకిని, యక్ష, పిశాచ మరియు బ్రహ్మరాక్షసుల వంటి దుష్టశక్తులు ఈ స్తోత్రాన్ని విన్నంత మాత్రం చేతనే దూరంగా వెళ్ళిపోతాయి. ఇందులో సంశయం లేదు. ఈ 20 శ్లోకాలను ఎవరైతే 20 సార్లు ఆవృత్తి చేస్తారో, పారాయణ చేస్తారో, మరియు ఎవరైతే 1000 సార్లు పఠిస్తారో వారికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి దర్శనం లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. శుభం.